అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈనాడు పేపర్ వాళ్ళు మాత్రం మెచ్చుకోవాలండి. చాలా ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ రాస్తారండి. వాళ్ళు రాసే ప్రతిదానికి ఎవిడెన్స్ ఉంటుంది. సోర్స్ లేకుండా ఏ ఒక్క న్యూస్ కూడా ప్రచురించరు. ఎప్పుడైనా అలా జరిగిందంటే చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి వాళ్ళ మీద. అలాంటిది వీళ్ళు చేసే ఏదైతే ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉందో ఖచ్చితంగా ఇది ప్రజలందరికీ తెలియజేయాలండి. ఎందుకంటే వీళ్ళు చాలా కష్టపడి లాగుతారు ఈ ఎంక్వైరీ మొత్తం. పచ్చదనం కుదించి ప్రజాధనం భుజించి వైఎస్ నిర్ణయాలతో విశాఖలో రాంకీ భూదోపిడి, ఉడా మాస్టర్ ప్లాన్కు తూట్లు పొడిచి 914 ఎకరాల ఆంఫట్ మంది ప్రజల భూమి. అది 914 ఎకరాలు ఇచ్చేసి 10 కోట్ల లంచం తీసుకున్నాడంటే అన్న అప్పుడు దేంట్లోకి జగన్ పత్రికలోకి, సాక్షి పత్రికలోకి. దానికి అన్ని ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. ఒకవేళ ఆయనకి కానీ శిక్ష పడితే 7 సంవత్సరాలు శిక్ష పడుతుందట. అన్ని ఆధారాలు ఉన్నాయి. కేసు కనుక ట్రయల్కి వచ్చి కేసులో వాదనలు జరిగితే ఖచ్చితంగా శిక్ష పడిపోద్ది. అందుకే అన్న ఏం చేస్తాడు, వాయిదాలు ఏం చేస్తున్నాడట. 100 వాయిదాలు. కోర్టుకి వెళ్ళాలంటే వెళ్ళడం, దాన్ని వాయిదాలు అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నడుస్తుందండి. అధికారంలో ఉన్నాడు కాబట్టి రేపు అధికారం పోతే ఎలా తప్పించుకుంటారు ఈ కేసుల నుంచి? ఈ కేసులో చూడండి, A1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయి రెడ్డి, A3 జగతి పబ్లికేషన్స్, A4 అయోధ్యరామిరెడ్డి, A5 వెంకటరామిరెడ్డి, A6 రాంకీ ఫార్మాసిటీ. సిబిఐ ఈడీ కేసుల్లో నిందితుడు. ఇన్ని ఇప్పుడు ఒకవేళ దీనికి ఆధారం లేకుండా వేస్తే వీళ్ళని ఊరుకుంటారండి గవర్నమెంట్? జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటాడా? జైలు పంపించాడా? అన్ని ఆధారాలతో రాస్తారు.